పార్టీనా? సారీరా, ఇక బేబీ వచ్చే వరకు పార్టీస్కి రాలేను. మీరెళ్ళి ఎంజాయ్ చేయండి, బిల్ సంగతి నేను చూసుకుంటాను. అరే అరవింద్కి నువ్వు చెప్పకు, నేనే కాల్ చేసి చెప్తా, సరేనా? బాయ్. యువరాజ్, ఏంటి, ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం, నేను చెప్పేది కూల్గా విను. చెప్పు. అది నేను ప్రెగ్నెంట్ కాదు. అర్థం కాలేదు నిషి, ఏం కాదన్నా? నేను ప్రెగ్నెంట్ కాదు. ఇదంతా నాటకం. నాటకమా? అంటే అబద్ధం చెప్పావా? అది మన ఇంట్లో ఎందుకు అబద్ధం చెప్పావు నిషి? అబ్బుడా, ఏం చేస్తా ఉంటావురా? నువ్వాగమ్మా, అసలు ఇలాంటి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? నువ్వు చెప్పిన అబద్ధం నిజం అనుకొని అక్క నాన్న ఎంత హ్యాపీగా వెళ్లారో చూసావా? నువ్వు ప్రెగ్నెంట్ అని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. ఇదంతా అబద్ధం అని తెలిస్తే? అబ్బోడా, నేను చెప్పేది రా. నో నో నో, పరువు పోవడానికి వీల్లేదమ్మా. వెంటనే అక్క వాళ్ళకి నిజం చెప్పాలి. యువరాజ్, ఏం చేస్తా ఉంటావురా? నేను చెప్పేది ఏంటమ్మా వినేది? నిషి అందరి ముందు నన్ను బెదవం చేసేసింది. నా ఫ్రెండ్స్ కూడా చెప్పేసుకున్నాను నేను తండ్రిని కాబోతున్నానని. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పను? ఏం చెప్పాల్సిన పని లేదురా. అమ్మి నిజంగానే నెల తప్పుండది. అవునమ్మి, నువ్వు తమాషా చేద్దామని చూసినా అబ్బోడు చూడు, దాన్ని నిజం నమ్మి ఎంత బాధపడిపోతా ఉండాడో. అదే తమాషానా? అంటే అమ్మి నిజంగానే నెల తప్పుండదురా. నిన్ను ఊరికే ఉడికించేదానికి ఆ మాట చెప్పుండది. నిషి, నిజమా? అవును, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా అన్నాను. నిషి కూర్చో. ఐఎమ్ సారీ నిషి, ఐఎమ్ సారీ, నిజంగా సారీ. ఇలాంటి విషయాల్లో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? ఎంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ ఇదంతా అబద్ధమైంది. లేదంటే ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పినందుకు అక్క నాన్న లైఫ్లో మనల్ని క్షమించేవారు కాదు. అయ్యో, పని తప్పించుకోవడానికి ఒక్క అబద్ధం చెప్తే ఇట్ట ఇరుక్కుపోయి ఉండవేందమ్మి? యువరాజ్ చెప్పింది నిజమే అత్తయ్య. వదినకి కాని మనం ఆడుతున్నది నాటకమని తెలిస్తే ఒక్క రోజులో మన జీవితాలు రోడ్డు మీదకొచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మీ? మనం ఆడిన అబద్ధాన్ని నిజమని అందరినీ నమ్మిద్దాం అత్తయ్య. మన అవసరం తీరిపోయాక ఆ జగదాత్రి వల్లనే అబోషన్ అయిందని అందరినీ నమ్మిద్దాం. ఒకటే దెబ్బకి రెండు పిట్టలు పడ్డట్టు ఒక్క ప్లాన్ తో రెండు సమస్యల నుంచి బయటపడొచ్చమ్మీ. అవునత్తయ్య, కాకపోతే అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. కేదార్, ఇదే కరెక్ట్ టైం నిషిని చూసుకోవడానికి, ఇంటి పని చేయడానికి రాగిని అత్తయ్యని పని మనిషిగా తీసుకురావచ్చు. అక్కని ఒప్పిస్తే చాలు దాత్రి. అవును, పద. అత్తయ్య రావడానికి ఎంత లేట్ అవుతుంది ఏంటి కేదార్? ఇప్పుడే రమ్య వాళ్ళు వీధి చివర ఆటో ఎక్కించారు. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏంటండవి? ఇదో మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే అదిగో వచ్చేసింది.
నమస్కారం అండి. నేను శీలకమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చేసినాను. ఏంటి కేదార్, ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. అత్తయ్యని గుర్తుపట్టేస్తానంటావా? ఛాన్సే లేదు దాత్రే. లుక్ లాంగ్వేజ్ అంతా మార్చేసాం కదా. మరెవ్వరూ ఏం మాట్లాడడం లేదేంటి? ఏంటి ఈవిడ పని మనిషా? మనిషికి మాట్లాడే భాషకి సంబంధం లేకుండా ఉంది. ఆ ఈ ఇంటికి నీకు కూడా సంబంధం లేకుండా ఉన్నది కదేటి? సంబంధం లేదా? అవును. అందరి ముఖాలలో మంచితనం ఉంటే నీ ముఖంలో ముంజే గుణం ఉన్నది. తేడా కనిపిస్తుంది కదేటి? అమ్మా, హే, ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని చేయడానికి వచ్చి నా భార్య గురించి తప్పుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఓరి గుంటగాడా, పెద్ద చిన్న తేడా లేకుండా ఇట్టా అరుస్తున్నావేటి? పెద్దాళ్ళంటే మర్యాద లేదేటి? చిలకమ్మ, నువ్వు పని చేయడానికి వచ్చావు. ఓనర్స్ తో అలా మాట్లాడకూడదు. అట్టానా? నాను లేని మాట అన్నానేటి? ఉన్నది కదా అన్నాను. ఆ గుంటడికి పెద్దాళ్ళంటే బొత్తిగా మర్యాద లేకపోయినట్టుంది.